డైరెక్టర్ జాన్న గారికి నా యొక్క ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము యేసుక్రీస్తు శిలువలో పలికిన మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నట్టుగా మనం చూస్తుంటాం. మరి వీరికి తెలియదంటే వారు తెలియకనే చేస్తున్నారు, అర్థం చేసుకోవచ్చు. ముళ్ళ కిరీటం పెడుతున్నారు, ఉమ్మి వేశారు, పక్కలో బల్లెం పోటు పరిచారు, చంపబడి ఇవన్నీ చేసినా కానీ చివరి గడిలో అంటే కొద్దిసేపట్లో కొన్ని గంటల్లో చనిపోతున్నా కూడా వీరిని క్షమించమని, అంటే ప్రపంచంలో తను బాధిస్తున్న వారిని క్షమించమని అడిగిన వారు చరిత్రలో ఎవరు లేరండి. ఒకటి మహానుడు యేసుక్రీస్తు వారి ప్రభుత్వం. మరి వారందరూ తన పట్ల చేస్తున్నా కానీ క్షమించమని చెప్తున్నాడు. అంటే తాను వెళుతూ మీరు కూడా సర్వమానవాళికి మీరేం చేయాలని, నేను ఏదైతే చేస్తున్నానో మీరు కూడా అది కూడా చేయండి అని తను చెప్తున్నాడు. మన సహోదరుల పట్ల వీరేమి చేయించున్నారో వీరెరగను. అయితే లేఖనాల్లోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి 2వ వచనం చూసుకున్నట్టయితే, అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇక్కడ పౌలు గారు ఈ విధంగా చేస్తారు. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుకు సిలువ వేయకపోయిందరు. ఇక్కడ ఏమంటే పౌలు గారు అంటే అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అంటే మహిమా స్వరూపైన దేవుడు మనందరూ రక్షించడానికి వచ్చాడు, ఈయన దేవుడి కుమారుడు పంపడానికి ఎవరికి తెలియకిన వారు సిలువ వేస్తున్నట్టు కనిపిస్తుంది. పౌలు మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చెప్పారు. కాబట్టి మనం కూడా మన పట్ల ఎవరైనా తప్పిదం చేస్తే, ఒక మహాత్ముడు అనేవారు ఈ లోకంలో ఎవరంటే మహాత్మా గాంధీ వారు మనందరికీ తెలుసు. ఆయన మహాత్ముడు ఏ విధంగా అయ్యాడంటే, ఈ యొక్క క్రీస్తు యొక్క బైబిల్ యొక్క దేవుడు లేఖనాల్లో ఏది రాయించారో, ఒక మదర్ తెరీసా కావచ్చు, ఒక అంబేద్కర్ గారు, ఇలా ఎవరిని తీసుకున్న మహనీయులైన వారు ఈ 66 పుస్తకాల ద్వారా మహనీయులయ్యారు ఈ లోకంలో. వారు పాటిస్తున్న ప్రతి నీతి సూత్రము ఈ యొక్క 66 పుస్తకాలు. కాబట్టి మరి అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండదు ఎడల మహిమా స్వరూపయోగ ప్రభువు సిలువ వేయకపోయి ఉందరు. వారు ఏమన్నారు, బందిపోటు బరాబరం వదిలిపెట్టండి, యేసును సిలువ వేయండి. ఎందుకంటే వారికి తెలియట్లేదు. మనం కూడా ఆవేశంలో ఏదైనా ఒకటి అంటున్నప్పుడు మనం ఆవేశంలో ఏం చేస్తామో తెలియదు, ధనాధన వెళ్ళి రప కొట్టేస్తాం, ధనాధన తిట్టేస్తాం. తిట్టిన తర్వాత ఆలోచన, అరే నేను వారిని ఎందుకన్నాను, ఇది అనకపోతే బాగుండు కదా అంటాం. మనిషి ఆవేశంలో ఏం చేస్తాడో వారికి అర్థం కాదు, మనిషి స్వభావం అది. కానీ దైవ స్వరూపం ఏమంటుంటే, ఇక చివరి గడిలో భూమికి ఆకాశానికి శిలువ మీద వేలాడుతున్నప్పుడు పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరే కనుక వీరిని క్షమించమన్నాడు. ఈరోజు లోకంలో మహనీయులైన వారు ఈ సూత్రాన్ని పాటించారు. నీ కుడి చెంప మీద కొడితే వాడికి ఎడమ చెంప మీద చూపించాను. ఈ యొక్క సూత్రము ఎక్కడిదంటే బైబిల్లోని. అదే తర్వాత చూసినట్టయితే మత్తయి సువార్త, ఇక్కడ పేతురు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయంలో నా పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు ఆయన తప్పిదం చేసిన ఎలా నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించవలను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా 7 మార్ల మట్టుకే కాదు కానీ 70 ఏళ్ళ మార్ల మట్టుకు నీతో చెప్పుచున్నాను. 7 సార్లు కాదు, 7 సార్లు అంటే 7 రోజులు కాదు, 70 ఏళ్ళ మట్టుకంటే మన ఆయుష్ కాలం ఎంత, 60 లేక 70 సంవత్సరాలు. అంటే నువ్వు బతికున్నంత కాలము నువ్వు క్షమిస్తూనే ఉండాలి. నీ భార్యని కావచ్చు, నీ తల్లిని కావచ్చు, ఎవరైనా సమాజంలో నీ కొలీగ్స్ని కావచ్చు, నీ ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా నువ్వేం చేయాలంటే వారిని నువ్వు క్షమించాలి. ఈ మాటల యొక్క పరమార్థం, మొదటి మాటలో ఉన్న పరమార్థం ఇదే. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరిని క్షమించు. అంటే ఈ యొక్క మాట పరమార్థం ఏంటంటే క్షమించే గుణం మన లోపల ఉండాలి. అదే క్రీస్తును ధరించిన వారికే ఉంటుంది, ఇది మిగతా వారికి ఉండదు. కంటి కళ్ళు పంటి పని కాదు, క్రీస్తును మనము ధరించాం కాబట్టి మనము క్షమించే గుణం మన లోపల ఉండాలి. మనం ఎలాంటి తప్పుదం చేసినా, ఆస్తి తగాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన అన్ని దెబ్బలు కూడా మన కోసం పడుతూ లేస్తూ అది నానా చిత్రహింసలండి. ఆ చిత్రహింసలు ఎవరు భరించలేరు. చిన్న కాలికి గాయమైతేనే మనం అమ్మ అంటాం, కానీ ఆయన పెట్టిన బాధలు ఇంత అంత కాదండి. అసలు కళ్ళు చెమరుస్తాయి. అప్పుడు యేసుక్రీస్తు కాలంలో సిలువ వేసిన మనం కనుక ఉంటే నిజంగా అది మనం తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. అది మామూలు శిక్ష కాదు, అది కొరడాలతో కొడుతున్నప్పుడు ముళ్ళగిరిని పెట్టినప్పుడు భారమైన శిలువ మోస్తూ
ఆ శిలువ మీద పలికిన దీన్ని ఏమంటామంటే మనం మరణ వాగ్మూలం అంటాం. మరణ వాగ్మూలం అంటే చనిపోయేటప్పుడు చివరి దశలో పలుకుతారు. ఆ చివరి దశలో చెప్పే మాటలు గుర్తుంటాయి మనకు. మన తల్లిదండ్రులు ఎన్నో చెప్తుంటారు మనం చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంతవరకు. కానీ ఈ వారు బెడ్ మీద ఉన్నప్పుడు దగ్గరకు పిలిచి చెవులో ఒక మాట చెప్తారు, నువ్వు ఇలా ఉండమ్మా అని, ఇన్ని రోజులు ఇలా ఉన్నావు, నా అన్నల పట్ల, తమ్ముళ్ళ పట్ల, అక్కల పట్ల నువ్వు ఇలా ఉండని చెప్తారు. ఆ మాట మనకు బాగురు. ఎందుకంటే ఇక అది చనిపోయే దశలో మనం చెప్పారని మనం గుర్తుంచుకుంటాం. అప్పటి వరకు వారి మాట మీద గౌరవం లేకున్నా మనకు ఆ మాట మీద గౌరవం వస్తుంది. ప్రభువుల వారు కూడా ప్రతి మాటకు ఒక 7 మాటల్లో 7 సంపూర్ణమైన సంఖ్య అని మన వాళ్ళు 7 మాటలు తీసుకున్నారు. కాబట్టి మన సహోదరుల పట్ల మనం క్షమించే గుణం ఉండాలి. ఇదే అపోస్తులుగా యోహాను సువార్త ఇక్కడ కూడా వ్యభిచారం చేస్తే పట్టబడిన స్త్రీ యేసు ప్రభుల వారు తీసుకొస్తారు. ఇప్పుడు ఎవరైనా తప్పిదం చేసి ఇద్దరు తీసుకురావాలి. వారు ఏం చేస్తారు, ఇద్దరు పురుషులు స్త్రీ కానీ పురుషుని వదిలిపెట్టి స్త్రీని తీసుకొస్తారు. కోర్టులో కూడా ఇద్దరు సాక్షులు ఉండాలి. ఎవరైనా నేరస్తులు చేసిన వారు, ఒకసారి నేరం చేసిన వారు, ఒకసారి నేరం చేయని వారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యభిచారం పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు మరి అప్పట్లో వ్యభిచారం చేసే శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడం. మరి ప్రభువా మరి మేము వ్యభిచారం పట్టబడింది, మీరు ఏం చేయమంటాం? మన ధర్మశాస్త్ర ప్రకారం మనం రాళ్లతో కొట్టి చంపాలి అన్నప్పుడు ఆయన తల మీద రాస్తుంటాం. ఆయన పలికిన గొప్ప, మీలో పాపము లేనివాడు మొదట ఆ మీద రాయి విసిరి అంటాడు. అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు క్రీస్తు ప్రభువు తల పైకి లేపి, అమ్మా నేను ఎవరు ఏమనలేదంట, లేదు ప్రభు నేను నిన్ను కూడా ఏమన్నా వెళ్ళిపోను, ఇక నుంచి నువ్వు పాపము చేయకమా అన్నాడు. చూసారు, ఆ మనసు మారిపోయింది. ఎందుకంటే మనం చిన్నపిల్లలు కూడా తప్పు చేస్తే దన కొట్టేస్తాం, కొట్టదు అని మన దగ్గర పిలుచుకొని, నాన్న నీ పరిస్థితి ఏం చెప్పురా అనాలి. కొడితే ఆ దెబ్బకు అలవాటు పడిపోతాం, మళ్ళీ రిపీట్ చేస్తాడు పొరపాటు. నువ్వు చిన్నపిల్లలు చూడండి, వాడు ఏదైనా పొరపాటు చేస్తాడు, కొడితే స్కూల్లో పిల్లలు కావచ్చు, వాడు ఆన్సర్ చెప్పకపోతే వాడు కొట్టామనుకో, వాడు మళ్ళీ సార్ కొడతాడు, మళ్ళీ రేపు కొడతాడు, ఈ ఆన్సర్ మళ్ళీ కొడతాడు. వాడు లైఫ్ లాంగ్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దెబ్బలకే అలవాటు పడిపోతాడు, కానీ చదవడు. వాని దగ్గరికి పిలుచుకొని వాడిని కౌన్సిలింగ్ చేయాలి. నీకేంది, నీ ప్రాబ్లం ఏందని చెప్పండి. వాడు చెప్తాడు, సార్ మా ఇంట్లో మా అమ్మ నాన్న లేరు, మా ఇంట్లో పవర్ లేదు అని వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళు తెలుసుకున్నప్పుడు అప్పుడు ప్రభువులో, అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు పాపం చేయకుండా. ఆ పాపం స్వభావాన్ని ఆమె మార్చుకుంది. ఎందుకంటే ప్రభువుల వారు ఇంత గొప్ప వాళ్ళని క్షమించారు కదా. వ్యభిచారం చేసిన స్త్రీనైనా క్షమించాడు. మనం కూడా నీ ముందుకు ఎవరైనా తీర్పుకు వచ్చినప్పుడు, అమ్మ నీకు క్షమించే గుణం మన లోపల ఉండాలి. గొప్ప మనసు అది ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధాత్ముడు ఎవరి మీ లోపల ఉంటాడో, కార్యం చేస్తాడో, క్షమించే గుణం మన లోపల ఉంటుంది. కాబట్టి ఆయన పలికిన గొప్ప మాట, తండ్రి ఆయన బాధలో మనం అనుకుంటున్నాం, నాది నాకే లేదు, నీ గురించి ఏంది అన్న, నేను వెళుతున్నాను, మీరు ఇంకా ముందు తరాల్లో ఉండబోవారు, మీరు ఈ యొక్క మాట మీరు పాటించండి అన్నాడు. కాబట్టి మనం కూడా ఇక్కడ బోధన వింటున్నాం, మనం ఈ వాక్యం వింటున్నాం, ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలంటే క్షమించే గుణం మన లోపల ఉండాలి. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 3:13 అంటాడు, ఎవడైనను తనకు హాని చేసినని ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకని ఎడల క్షమించుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13. ఎవడైనను మనకు ఎవరైనా హాని చేసిన అనుకునేడా ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలి, క్షమించాలి. మనకు తెలుసు వాడు పొరపాటు చేసాం, మనం తీసుకున్న డబ్బు విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో అయినా, అన్న నువ్వు టైంకి ఇవ్వలేకపోతున్నావు, సరే తర్వాత ఇవ్వు బ్రదర్. కానీ ఆవేశంలో మనం అంటే తర్వాత వాళ్ళు బాధపడి ఒక్కోసారి మందిరానికి మనం విశ్వాసంలో ఉన్నామంటే మందిరానికి మానేస్తారు వాళ్ళు. కాబట్టి వారు పిలుచుకొని వాళ్ళ పరిస్థితి ప్రాబ్లం కనుక్కొని మరి కౌన్సిలింగ్ చేయాలి. కాబట్టి మొదటి మాటలో పరమార్థం అంటే, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరేని గారు వీరిని క్షమించు అంటే మనం ఏం చేయాలి, పొరపాటు చేసిన వాళ్ళని క్షమించాలి. క్షమించే గుణం ఒక్కోసారి జైల్లో కూడా జడ్జిలు, కోర్టులో కూడా ఒక్కోసారి పెద్ద నేరం చేసిన వాళ్ళు కూడా వాళ్ళు క్షమాభిక్ష పెడతారు. ఎందుకు, వారి సిచ్యువేషన్ చూస్తారు. అక్కడ వీళ్ళు ఏ పరిస్థితిలో చేశాడు, పలానా పరిస్థితిలో చేశాడు కదా, క్షమాభిక్ష పెడదాం. కాబట్టి మనం కూడా ప్రభువుల వారు మనకు 2000 సంవత్సరాల క్రితం ఒక మాట వెళుతూ ఒక మాట చెప్పాడు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి వీరిని క్షమించు అనే మాట మనము తూచా తప్పు కూడా పాడిద్దాం. ఇటు వాక్యము దేవుడు మన ఆత్మీయతమై దీవించి బలపరచును గాక.